హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే నా థ్రెడ్ బ్యాంగిల్స్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను. సో ఇవన్నీ నేను చేసుకున్నామన్నమాట. ఇప్పుడైతే మనకు థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ట్రెండింగ్గా నడుస్తున్నాయి. శారీస్ మీదకి కానీ మనం ఎక్కువగా సీరియల్స్లలో చూస్తున్నాం. ఇప్పుడు ట్రెండింగ్ వీడియోస్లలో కూడా మనకు ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చూపిస్తున్నారనమాట. సో ఇంట్లో ఉండి టైంపాస్ కోసం చేసుకోవాలనుకున్నా, బిజినెస్ ఐడియా చేసుకోవాలన్నా కూడా ఇది మంచిదన్నమాట. సో సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఇట్లా పెద్ద బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఇలా పెద్ద బ్యాంగిల్స్ చేసుకోవడం వల్ల ఎట్లవుతుందంటే ఇటు సైడ్ అటు సైడ్ మనము నార్మల్ బ్యాంగిల్స్ వేసుకొని ఇవి మిడిల్ వేసుకున్నా కూడా మనకు సూపర్గా ఉంటుంది. లేదా డ్రెస్ మీదకి వేసుకున్నా కూడా మనకు చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి గ్రీన్ కలరు, ఇది కూడా నేను మొత్తం గ్రీన్ కలర్ థ్రెడ్ అంతా చుట్టేసి స్టోన్స్ అయితే ఇలా అంటించేసాను ఫ్లవర్ సైడు. ఇదైతే నేను నా శారీ కోసం అయితే చేసుకున్నాను అనమాట. మనం ఇంకొకటి ఏంటంటే మనం బ్యాంగిల్స్ అయితే మెటీరియల్స్ అయితే తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మనం ఏ శారీ ఉంటే ఆ శారీకి మ్యాచింగ్ చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. సో తర్వాత వచ్చేసి రెండు అయితే గోల్డ్ తీసుకున్నాను. ఇలా గోల్డ్ కలర్ థ్రెడ్ చుట్టేసి దానికి ఇలా స్టోన్స్ అయితే ఓవెల్ షేప్తో అంటించేసాను. ఇవి ఏ శారీ మీదకి కానీ డ్రెస్ మీదకి కానీ సెట్ చేసుకోవచ్చు. మనకు కలర్తో సంబంధం లేదు. గోల్డ్ అనగానే మనకు కంటి మీదకి మ్యాచింగ్ అయిపోతుంది అనమాట. సో అలా ఐడియా చేసుకుని ఇలా చేసుకున్నాను అనమాట. ఇవి మనం మధ్యలో సాదా గాజులు వేసుకొని ఇటు సైడ్ డిజైన్గా కూడా వేసుకోవచ్చు. శారీ మీదకి బాగుంటాయి. అట్లా సింగిల్గా అయితే మనం డ్రెస్ మీదకి కూడా వేసుకోవచ్చు అనమాట. సో చాలా బాగున్నాయి ఇట్లా చేసేసుకుంటే. ఇంకా ఎవరికైనా ఓపిక ఉంది, బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకైతే ఇంకా మంచిదన్నమాట. మనకి ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కానీ మీషో ఇట్లాంటి యాప్లలో కూడా మనము బిజినెస్ చేసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి రెడ్ కలరు, మనము ఎలాంటి కలర్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయాలనుకుంటే అలాంటి బ్యాంగిల్ తీసుకున్నా ఓకే. లేకపోతే మన దగ్గర ఓల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయన్న వాటిని కూడా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ఓల్డ్ బ్యాంగిల్స్తో ఇట్లా న్యూ లుక్ ఎట్లా తెచ్చుకోవాలనేది కూడా మన ఛానల్లో ఒక వీడియో కూడా చేయడం జరిగింది, చూడొచ్చు. సో తర్వాత వచ్చేసి నేను గ్రీన్ కలర్ స్టోన్స్ అనమాట. సో ఇలాంటి గ్రీన్ కలరే కాదు, ఏ కలర్ తెచ్చుకున్నా నిజంగా మెటల్ గాజులేమో గోల్డ్ కలర్ గాజులు అన్నట్లు ఉన్నాయి. చూడడానికైతే మంచి లుక్ ఉన్నాయి. ఇవి కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. సో ఐడియా ఉండాలి. మనము ఒక 2 సెట్లు చేస్తేనే మనకే ఐడియా వస్తుందన్నమాట. అంటే కొత్త డిజైన్స్ అనేది మనమే క్రియేట్ చేసుకోవచ్చు. లేదా మనకు శారీకి మ్యాచింగ్ లేదా డ్రెస్కి మ్యాచింగ్ అయితే మనం డ్రెస్కి మ్యాచింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా గ్రీన్ కలర్ థ్రెడ్ తెచ్చేసుకొని ఇలా చుట్టేసుకొని తర్వాత అయితే స్టోన్స్ తీసుకున్నా. తర్వాత వచ్చేసి రెడ్ కలరు బ్యాంగిల్స్, మనం మామూలు నార్మల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఆ బ్యాంగిల్స్ అనమాట ఇవి. సో ఆ బ్యాంగిల్స్కి అయితే రెడ్ కలర్ థ్రెడ్ అయితే చుట్టేసి ఇలా స్టోన్స్ అయితే మనం అన్నీ కూడా తులం లేదా మనకు ఇంకా ఎక్కువ చేసుకుంటామంటే ఒకటేసారి రా మెటీరియల్స్ అన్నీ తీసుకొచ్చుకోండి. అంటే మనకు 100 గ్రామ్స్ అట్లా తెచ్చుకుంటే మనకు బాగా, నేనైతే ఒక తులంతోనే మొత్తం ఈ బ్యాంగిల్స్, ఈ స్టోన్స్ చిన్న స్టోన్స్ అయితే అంటించేసాను. తర్వాత వచ్చేసి ఇది పెద్ద బ్యాంగిల్స్ అనమాట. పెద్ద సైజు అంటే మనకు 2-4 ఉందనుకో, మన హ్యాండ్ సైజు అంటే బ్యాంగిల్ సైజు 2-4 తీసుకోండి. 2-4 కదా, మనం థ్రెడ్ చుట్టిన తర్వాత 2-6 బ్యాంగిల్ తీసుకొని దాన్ని థ్రెడ్ చుట్టుకుంటే 2-4కి వస్తుంది అని అట్లయితే తీసుకోవద్దు. బ్యాంగిల్ అయితే పెద్దది అవుతుంది. మన హ్యాండ్స్కి ఎంత సైజు ఉంటే బ్యాంగిల్ అదే సైజు తీసుకోండి. పెద్ద సైజు తీసుకుంటే థ్రెడ్ చుట్టడం వల్ల చిన్నదవుతుందని ఏం అపోహ లేదనమాట. సో ఇలా మల్టీ కలర్ అయితే ఈ బ్యాంగిల్ అయితే రెడీ చేశాను. మనం శారీస్కి మీద కానీ డ్రెస్ మీద కానీ మల్టీ కలర్ అయితే దేని మీదకైనా కూడా అవుతుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఈ గ్రీన్ బ్యాంగిల్స్ అన్ని గ్రీన్స్ నేనైతే శారీకి సెట్ చేసుకున్నా. బట్ సింగిల్ కలర్ చేసుకున్నామంటే మనకు రెయిన్బో కలర్స్ కూడా అంట మీదకి సెట్ అవుతాయి. సో ఐడియా ఉండాలి, కానీ మనకు ఖాళీ సమయం దొరికితే మంచి బిజినెస్ అనమాట ఇది. లేదా ఊరికి డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకంటే మనమే చేసుకోవచ్చు. సో ఇదైతే నా శారీ పిన్ను. సో ఓల్డ్గా అయిపోవడం వల్ల ఏం చేశానంటే దీనికైతే స్టోన్స్ మిగిలిపోయి ఉంటే స్టోన్స్ అలా అంటించేసాను. చూడండి, గ్రాండ్ లుక్ మంచిగా ఉంటుంది. మనం కనీసం అంటే దీన్ని కొంచెం హై కాస్ట్ పెట్టి అయితే మనం మెయింటైన్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. బట్ మనం ఇంట్లో చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ డబ్బులు కూడా మనకు సేవ్ అవుతాయి అనమాట. అలా తీసుకొని స్టోన్స్ ఇలా అంటించేసాను. ఓల్డ్ది తీసుకొని శారీ పిన్ అయితే దీనికి అయితే ఈ విధంగా గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషను అండ్ గోల్డ్ కలర్ కూడా స్టోన్స్ తీసుకున్నాను. మనకు ఈ స్టోన్స్ అయితే చాలా షేప్స్ ఉన్నాయన్నమాట. మనకు ఎలాంటి కావాల్సింటే అలాంటి షేప్ తీసుకొచ్చుకొని మనం చేసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి ఒకటి వైట్ కలర్ ప్లాస్టిక్ ఉండే హెడ్ బ్యాండ్, ఓల్డ్ కదనమాట ఇది. సో ఇలా గోల్డ్ కలర్ అయితే థ్రెడ్ పూర్తిగా చుట్టేసి స్టోన్స్ అయితే అంటించేసాను. చూడండి, ఇక్కడ రెడ్ కలర్ అయితే
యాక్చువల్గా రింగ్ చేద్దాం అనుకున్నా. సో ఇట్లా హెడ్ బ్యాండ్ అయితే బాగుంటుందని చేశాను. ఈ హెడ్ బ్యాండ్ ఎలా చేయాలి అనేది కూడా మన ఛానల్లో ఒక వీడియో అయితే చేస్తాను. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. చూడండి, ఇలా మనము సింగిల్ అంటే మనం శారీ మీదకి డ్రెస్ మీదకి సెట్ అయ్యే విధంగా సింగిల్ చేసుకున్న ఇవే సింగిల్ గాజులు అన్నీ మ్యాచప్ చేసుకొని మనం ఎట్లా సెట్ చేసుకోవాలనేది కూడా చెప్తాను అనమాట. అంటే ఇట్లా కొన్ని కలర్స్ చేసుకున్నట్లయితే మనకు శారీ కలర్ను లేదా డ్రెస్ కలర్ను బట్టి మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు గోల్డ్ ఉంది, గ్రీన్ ఉంది, మనకు గోల్డ్ గ్రీన్ సపరేట్ చేశాను. వేసుకునేటప్పుడేమో ఒకవేళ ఏదైనా గోల్డ్ గ్రీన్ శారీ కాంబినేషన్ ఉంటే గోల్డ్ గ్రీన్ 2 కాంబినేషన్ వేసుకోవచ్చు అనమాట. అట్లా మనము ఎన్ని బ్యాంగిల్స్ చేసుకుంటే అన్ని డిజైన్స్ ఎక్కువ వస్తాయన్నమాట. అంటే అన్ని శారీస్ మీదకి యూజ్ అవుతాయి. మనం ఒక 10 కలర్స్ చేసుకుంటే చాలా అన్నీ మ్యాషప్ చేసుకొని ఇప్పుడు చూడు గ్రీన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఎంతో బాగుంది కదా. చేసింది మనం సపరేట్, బట్ మన కలర్ కలుపుకునేటప్పుడు అయితే 2 ఇప్పుడు ఒక డిజైన్ అయిందన్నమాట. మనము చూడండి ఒక్క బ్యాంగిల్తోనే ఇలా డిజైన్స్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఇలా కూడా వేసుకోవచ్చు, సింగిల్గా వేసుకోవచ్చు, గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ వేసుకోవచ్చు, లేదా గోల్డ్ మిడిల్లో వేసుకొని రెడ్ వేసుకోవచ్చు అనమాట. ఇలా డిజైన్స్ అయితే వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. మనకు ఇప్పుడు చూడండి రెడ్ శారీ మీదకైనా లేదా గ్రీన్ శారీ మీదకి గోల్డ్ శారీ మీదకి ఏవైనా సెట్ అవుతాయి అన్నమాట. మనము ఇలా కొన్ని కలర్స్ చేసుకుంటే ఆ కలర్స్తో ఎన్నో డిజైన్స్ అయితే మనము ఏర్పాటు చేయొచ్చు అనమాట. అంటే ఎన్నో క్రియేట్ చేయొచ్చు అనమాట. సో అలా అనమాట. ఇలా చేసుకుంటే కనుక మనకు మనీ సేవ్ అవుతుంది, టైం కూడా మనకు ఖాళీగా ఉన్న వాళ్ళకైతే బాగుంటుందన్నమాట. మనం ఇదే సెట్ బయట తీసుకోవాలంటే కనీసం అంటే 350 to 400 ఛార్జ్ చేసుకుంటే జస్ట్ ఈ సెట్ కోసమే. అదే మనం ఇంట్లో అయితే మెటీరియల్స్ అన్నీ తీసుకొచ్చి 150 to 200 లోపు మనము మొత్తం మెటీరియల్స్ అయితే తీసుకొచ్చుకొని చేయొచ్చు అనమాట. సో ఇలా గ్రీన్ రెడ్ కాంబినేషన్ ఇలా చేయొచ్చు. చూడండి ఒక కలర్ని ఇలా ఇన్ని డిజైన్స్ చేయొచ్చు అనమాట. మనము ఇన్ని డిజైన్స్గా యూజ్ చేసుకోవచ్చు కొన్ని బ్యాంగిల్స్ని అలా అనమాట. టైం ఉంటే కనుక మనం ఎన్నైనా క్రియేట్ అయితే చేయొచ్చు అనమాట. ఒకటి నుంచి ఒకటి ఐడియాస్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇలా నేను సెట్ చేస్తున్నాను అనమాట ఇన్ని డిజైన్స్ వచ్చే విధంగా. ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళకి ఒకసారి లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో మరిన్ని వీడియోస్ అయితే చేశాను. సో బ్యాంగిల్స్ ఎలా క్రియేట్ చేయాలనేది కూడా చెప్పానన్నమాట. సో ఇలా అయితే నేను కొన్ని మల్టీ కలర్స్ అయితే చేసుకొని ఇలా మ్యాషప్ చేసుకుంటుంటాను అనమాట. శారీని బట్టి మనము ఇట్లా మ్యాషప్ చేసుకుంటూ ఉంటే ప్రతి శారీ మీదకి మళ్ళీ చేసుకోకుండా కొన్ని ఎక్కడైనా ఫంక్షన్స్కి వేరే ఉండేటైతే ఇలా చేసుకోవచ్చు. చిన్న ఫంక్షన్స్కి అయితే ఇట్లా మ్యాషప్ చేసుకోవచ్చు అనమాట. సో బిజినెస్ ఐడియాస్ కూడా చాలా బాగుంటాయి. లేదు మనకు ఓపిక ఉంది, రా మెటీరియల్స్ అన్నీ తీసుకొచ్చుకొని మనం ఇంటి దగ్గర కూడా చిన్న బిజినెస్ టైప్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఇట్లా ఎంత బాగున్నాయి కదా చూడడానికైతే. కొన్ని కలర్స్ ఇట్లా మ్యాషప్ చేసుకొని వేసుకుంటే అయితే చాలా బాగుంటాయి. ఇలాగనమాట మనకు నచ్చిన డిజైన్స్ అయితే వేసుకోవచ్చు శారీ మీదకి కానీ డ్రెస్ మీదకి కానీ ఇలా. సో ట్రెండీగా ఉన్నాయి కాబట్టి చాలామంది వీటినే ప్రిఫర్ చేస్తున్నారు. మనము ఏదైనా యాప్లో కానీ ఎక్కడైనా కొనుక్కున్న అయితే మనకు చాలా కష్టపడుతున్నాయి. అసలుకైతే 350 నుంచి 400 చూస్తున్నాయి. మళ్ళీ అవి చూస్తే మన క్వాలిటీకి వచ్చేసరికి కొన్ని ఊడిపోయి ఉంటాయి, లేకపోతే డిఫరెంట్గా వస్తున్నాయి. మనము ఊహించిన విధంగా అయితే ఉండవు. సో మనకే ఇట్లా టైం కనుక ఉన్నట్లయితే మనమే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే నేను కలర్స్ అయితే చేసి పెట్టేసుకొని ఇలా మ్యాషప్ చేసుకొని మిక్స్డ్ కలర్స్ అయితే వేసుకోవచ్చు. సో శారీస్ మీదకైతే చాలా బాగుంటాయి. మనం సింగిల్గా కూడా వేసుకోవచ్చు అనమాట డ్రెస్ మీదకైతే. సో ఇలా అయితే నా కలెక్షన్స్ అయితే ఇలా ఉన్నాయి. సో ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.